హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. అందరూ అన్నం తిన్నారా? నేనైతే ఇంకా ఇప్పుడు తింటండి. రైస్ అయితే మొత్తం అన్ని వంటలు అయితే ఇప్పుడు చేసిన వైట్ రైస్ అనమాట. మా పిల్లలకైతే బిర్యానీ చేయగానే తినేసిరనమాట, వాళ్ళు ఆగలేదు. చాలా సూపర్గా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ. మన ఇంట్లో ఉన్న రైస్ తోటే చేశాను. పెట్టాను చూడండి వీడియో కూడా, బిర్యానీ ఎట్లా చేసిన అనేది. చాలా సింపుల్ అండి ఇది. చాలా సూపర్గా ఉంది, టేస్టీగా ఉంది, మాటలో చెప్పలేను. పొడి పళ్ళాడుతూ బాగుందండి. బిర్యానీ అయితే మంచిగా వచ్చింది, టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా బిర్యానీ మసాలా కూడా దీంట్లో నేను వాడను, ఇంట్లో తయారు చేసిన మసాలానే వేసిన అనమాట. ఇంకా దీంతో పాటు మంచి కర్రీ కూడా చేసిన. బిర్యానీ మనం వచ్చేసి రైతాతో తినొచ్చు. ఆ తర్వాత కొంచెం చికెన్ గ్రేవీ కూడా పెట్టినండి బిర్యానీకి. సైడ్గా మనం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా సూపర్ టేస్టీగా ఉంది కర్రీ అనేది. అన్నీ అప్పటికప్పుడే అల్లం అవన్నీ నూరేసిన, అందుకే కూరలు ఏవైనా మంచిగా రుచిగా ఉంటాయి. ఇంకా మసాలా కారం అనమాట నాది, మంచిగా టేస్టీగా ఉంటాయి కూరలు అనేది. ఇంకా రసం అయితే అయిపోయింది, కొంచెమే ఉందన్నమాట. ఇది వచ్చేసి మజా అనమాట. అంత రైస్ అన్నం అంతా తిన్నాక తీయగా